హైదరాబాద్ లో ముమ్మర తనిఖీలు, బయటపడుతున్న బంగారం, నోట్ల కట్టలు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్, జోరుగా సాగుతున్న కుప్పం పర్యటన. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు కష్టాలు, పరీక్షా కేంద్రాల్లో కరువైన కనీస వస్తువులు. ఆత్మరక్షణలో టీడీపీ బ్రదర్స్, మీడియాపై ఎదురు దాడి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రంలో తనిఖీలు, భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. హైదరాబాద్ లోనైతే పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తున్న పోలీసులకు కిలోలకు కిలోలు బంగారం, లక్షలాది రూపాయల నోట్ల కట్టలు చిక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఉగ్రవాదులు మళ్లీ పేలుళ్లకు తెగబడే అవకాశం ఉందన్న సమాచారం రాష్ట్ర పోలీసుల్ని కలవరపెడుతోంది. దీంతో భారీ సంఖ్యలో బలగాలను రంగంలోకి దించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పోలీస్ తనిఖీల దృశ్యాలే కనిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఈ 2 రోజులు హైదరాబాద్ పలుచగా కనిపించింది. రద్దీగా ఉండే చాలా చోట్ల దుకాణాలను, పెద్ద షాపింగ్ మాల్స్ ని మూసేశారు నిర్వాహకులు. రోడ్లపై వెళ్లే వాహనాలను, వ్యక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు పోలీసుల తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల లెక్కలేని నగదు బయటపడుతోంది. రాష్ట్ర సచివాలయం ముందున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక వ్యాన్లో 27 కిలోల బంగారు ఆభరణాలు దొరికాయి. సోమాజిగూడలోని వైబ్రెంట్ జ్యువెలరీ నుంచి సీక్వెల్ లాజిస్టిక్స్ కొరియర్స్ ఏజెన్సీ వీటిని తిరుపతి, విశాఖ, కోల్కతాలోని బ్రాంచీలకు తరలిస్తోంది. ఈ బంగారానికి ఆధారాలు లేవు కాబట్టి ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. తనిఖీ చేస్తే మొత్తం 27 కిలోల బంగారు ఆభరణాలు దీనిలో కనబడినాయి. దీన్ని వెరిఫై చేస్తే అతను క్లెయిమ్ చేయడం ఏంటంటే ఇది ట్రాన్స్పోర్టర్, ఒక చోటు నుంచి ఇంకో చోటకు స్ప్లెండెడ్ గోల్డ్ తిరుపతి అని, కోల్కతా, వైజాగ్, రకరకాల ప్లేస్కి ఇతను ట్రాన్స్పోర్ట్ చేసే పర్సన్ అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తున్నాడు. కొన్ని డాక్యుమెంట్ కూడా చూపించాడు. బట్ వీ కాంట్ వెరిఫై ద డాక్యుమెంట్స్. ఇతను జెన్యూన్ ఆకారం మేము వెరిఫై చేయలేము. కాబట్టి వీటిని ఈ పర్సన్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆల్ఫా హోటల్ దగ్గర కలకలం రేగింది. అక్కడ బాంబు పేలిందని పుకార్లు వ్యాపించడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేసి బాంబులు లేవని నిర్ధారణకొచ్చారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దని సూచిస్తున్నారు. ఇటు కూకట్పల్లిలోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మెట్రో, డీమార్ట్, షాపింగ్ మాల్స్ లో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో లోపలికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది గాని, మెటల్ డిటెక్టర్లు గాని గుర్తించలేదు. దీంతో షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు పోలీస్ అధికారులు. రాజధానిలో భద్రత పాటించని వాణిజ్య సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అబిడ్స్ లోని బిగ్ బజార్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు భద్రతా చర్యలు లేనట్టు గుర్తించారు. సరైన భద్రత పాటించని కారణంగా షాపింగ్ మాల్ ని మూసేశారు పోలీసులు. హైదరాబాద్ శివారులో 14 లక్షల నగదు బయటపడడంతో పోలీసులు విస్తుపోయారు. వరంగల్ రోడ్డులోని మేడిపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రమేష్ అనే వ్యక్తి దగ్గర 14 లక్షల రూపాయలు గుర్తించారు పోలీసులు. అయితే రమేష్ బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే 4S అనే సంస్థకు చెందిన వ్యక్తిని చెప్పడంతో సస్పెన్స్ వీడింది. ఉగ్రవాదులు బాంబుల కోసం తనిఖీలు చేస్తున్న పోలీసులకు దిల్షుక్ నగర్ సమీపంలోని చైతన్యపురిలో వింత అనుభవం ఎదురైంది. ఒక లాడ్జీలో తనిఖీ చేస్తే వ్యభిచారం చేస్తున్న ఒక మహిళ విటులు దొరికారు. ఉగ్రవాదుల దుశ్చర్యతో నష్టపోయిన వారికి సర్కార్ సాయం అందుతోంది. మరణించిన కుటుంబాలకు శాశ్వత వికలాంగులుగా మారిన వారికి 6 లక్షల ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే నష్టపోయిన కుటుంబాలకు ఉద్యోగం వచ్చేలా చట్టాన్ని కూడా చేయనుంది.
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుడు ఘటన వందలాది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం వేగవంతంగా తీసుకుంటున్న చర్యల వల్ల కొంత ఊరట కలుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించడమే కాదు, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత వేగంగా బాధితులకు నష్టపరిహారం అందిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనలో చనిపోయిన 17 మంది వ్యక్తుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 72 మంది చికిత్స కోసం 52 లక్షల రూపాయలు చెల్లించారు. శాశ్వత వికలాంగులుగా మారిన వారికి సైతం 6 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చనిపోయిన కుటుంబంతో పాటు శాశ్వత వికలాంగులుగా మారిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం చనిపోయిన కుటుంబాలలో అర్హులైనటువంటి వారికి, అదేవిధంగా శాశ్వత వికలాంగులలో అర్హులైన వారికి లేదా వారి కుటుంబంలో అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ లో మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాల్లో కొంతమేర భరోసా కలుగుతోంది. ఈ సహాయాన్ని ఇంతటితో ఆపకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలతో పాటు మావోయిస్టు దాడుల్లో చనిపోయిన, నష్టపోయిన కుటుంబాలకు ఉద్యోగం కల్పించేలా చట్టం కూడా తెస్తున్నట్లు మంత్రి డీకే అరుణ ప్రకటించారు. సాధారణంగా బాంబు పేలుడు సంఘటనలు జరిగిన తర్వాత ఎంతో కాలం అధికారుల చుట్టూ తిరిగితే గాని నష్టపరిహారం అందని సందర్భాలు చూశాం. కానీ ప్రస్తుతం సీఎం కిరణ్ నిర్ణయాల వల్ల వెంటనే బాధితులకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. చంద్రబాబు రాజకీయ వారసుడు రంగంలో దిగారు. పూర్తిస్థాయి నాయకుడి అవతారం ఎత్తారు. తండ్రి పాదయాత్రతో రాష్ట్రమంతా చుట్టేస్తుంటే కుమారుడేమో సొంత నియోజకవర్గంలో సభలతో హోరెత్తిస్తున్నారు. 3 రోజుల పర్యటనల కోసం కుప్పంలో మకాం పెట్టిన నారా లోకేష్ మొదటి రోజు విజయవంతంగా ముగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఆయన కుమారుడు లోకేష్. కొన్నాళ్లుగా తెర వెనుక ఉంటూ రాజకీయం నడిపిన లోకేష్ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాడు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న పలమనేరులోనూ పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటన కోసం కుప్పంలో మకాం పెట్టిన లోకేష్ మొదటి రోజు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోటకు చేరుకున్న లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం కార్యకర్తలు. భారీ ప్రదర్శన నిర్వహించిన తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు లోకేష్. ప్రజల కోసం పరితపించే నాయకుడు కావాలని, అటువంటి నాయకుడికి అండగా నిలవాలని ఉద్బోధించారాయన. రాష్ట్రంలో అసమర్థత, అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు లోకేష్. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను వాటాలు అడుగుతున్నారని, అందుకే పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపించారు లోకేష్. బీర్, బిర్యానీకి ఆశపడితే జైలుకు వెళ్ళక తప్పదని చురకలంటించారు. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు విపరీతంగా పెంచేసింది. పాపం ప్రజలపైన భారం వేస్తున్నామే అని కరెంట్ ఇస్తామే మానేశారు. ఇది కూడా అభివృద్ధి కదా. ఆ తరువాత వీకోటలో జరిగిన భారీ సభలో తొలి బహిరంగ ప్రసంగం చేశారు లోకేష్. సంక్షిప్తంగా మాట్లాడిన చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పరిస్థితికి, ఇప్పుడున్న స్థితికి మధ్య తేడాలను ఎత్తి చూపారాయన. తండ్రిని మరిపిస్తూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ ఉపన్యాసానికి నేతలు, కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ గద్దె దిగే వరకు తాను విక్టరీ సంకేతాన్ని చూపనని శపథం చేశారు లోకేష్. మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే నేను ఇట్లా ఊపుతాను, చేసి చూపిస్తాం. మనం అందరం కదలిక తెచ్చి ఆయన ముఖ్యమంత్రి చేద్దాం. అవునా కదా? ముస్లింలు ఏర్పాటు చేసిన సమావేశంలోనూ మాట్లాడారు లోకేష్. గతంలో బీజేపీతో పాటు పొత్తు పెట్టుకోవడానికి కారణాలు వివరించిన ఆయన మరోసారి మతతత్వ శక్తులకు మద్దతునిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ముస్లింల కోసం పాటుపడిన ఏకైక నాయకుడు చంద్రబాబేనంటూ కీర్తించారు లోకేష్. కొన్ని నిర్ణయాల వల్ల మీరందరం తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ నాయకుడు పదే చెప్పారు, ఒక మతాన్ని నుంచి వచ్చిన పార్టీకి
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేయదు. తొలి రోజే తన ప్రసంగంతో యువ కార్యకర్తల్ని ఆకట్టుకున్నారు లోకేష్. ఇవాళ రేపు కూడా ఈ 2 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటనలున్నాయి. ఇదంతా వచ్చే ఎన్నికల కోసమా లేక పార్టీ పగ్గాలు చేతుల్లోకి తీసుకునేందుకా? 2014 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా లోకేష్ రాకతో టీడీపీ కార్యకర్తల్లో ఒక్కసారిగా ఉత్సాహం పొంగుతోంది. ఎండాకాలానికి ముందే పరీక్షాకాలం చెమటలు పట్టిస్తోంది. పరీక్ష ఎలా రాసేయాలన్నది కాదు ఇక్కడ పాయింట్. ఎగ్జామ్ సెంటర్ వెతుక్కోవడంతో మొదలైన కష్టాలు అడుగడుగునా ఎదురవుతున్నాయని విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఉస్సురమంటున్నారు. పావుగంట ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలన్న నిబంధన విద్యార్థుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఇంత ఆయాసపడి ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంటే పరీక్ష రాసేందుకు తగిన వస్తువులు కూడా లేవు. పరీక్షలు మొదలయ్యాయి. ప్రశ్నలకు జవాబు రాయడం కన్నా ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లడం స్టూడెంట్స్ కు అసలు పరీక్షగా మారింది. హాల్ టికెట్ ఇక్కట్లు, కరెంటు కోతలు, పనికిమాలిన నిబంధనలు, కనీస వసతుల్లేని పరీక్షా కేంద్రాలు, ఇలాంటి సమస్యలతో విద్యార్థుల పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుల్లా మారిందంటే అతిశయోక్తి కాదు. ఎగ్జామ్ రాయేటప్పుడు మాకు కింద నేల మీద కూర్చోబెట్టి రాపిస్తున్నారు. సరిగ్గా లైటింగ్ కూడా లేదు మా కాలేజీలో. ఎగ్జామ్ కింద కూర్చొనే రాసినాం. చెత్త కూడా మాతోనే ఊడించినారు. శుభ్రంగా లేవు. మేమే అంతా శుభ్రం చేసుకొని కూర్చున్నాం. వానలు వరదలతో కొన్నాళ్లు, బంద్లు ఆందోళనలతో ఇంకొన్నాళ్లు బళ్ళు కాలేజీలు మూతపడ్డాయి. ఈ కారణాలతో సిలబస్ అటకెక్కింది. క్యాలెండర్లో అకాడమిక్ ఇయర్ మారింది. అయినా పుస్తకాలతో కుస్తీ పట్టి పిల్లలు పరీక్షలకు రెడీ అయ్యారు. రేయింబవళ్లు చదివైనా సరే మంచి మార్కులు సాధించాలనుకున్నారు. కానీ తామొకటి తలిస్తే సర్కార్ మరోటి తల్చిందని తల్లడిల్లుతున్నారు. పరీక్షలెప్పుడు, సిలబస్ ఏంటి, టైం టేబుల్ ఫిక్స్ చేయడంలో ఉన్న శ్రద్ధ పరీక్షల నిర్వహణపై, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలనే విషయంపైనే సర్కార్కు చిత్తశుద్ధి కరువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదంతా చదివిందో ఎత్తు, పరీక్షల టైంలో చదివింది మరో ఎత్తు. ఇలాంటి కీలక సమయంలో కరెంటు కోతలు విధించి విద్యార్థుల భవిష్యత్ను అంధకారం చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కరెంటు కోతలతోని మరి ఇంటర్ పరీక్షలను ఎదుర్కొంటున్న విద్యార్థులు కరెంటు కోతల్ని ఒక పరీక్ష విధంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి కొన్ని కళాశాలలో కనీసం విద్యుత్ సౌకర్యం లేక మరి చీకటి గదులలో కూడా ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఇక హాల్ టికెట్ల ఇక్కట్లో అన్నీ ఇన్ని కావు. వడ్డీ కోసం ఏ గడ్డైనా కరిచే కాబూలీ వాలా కన్నా డేంజర్ గా మారాయి కొన్ని ప్రైవేట్ కాలేజీలు. ఫైన్ల మీద ఫైన్లతో అడ్డదిడ్డంగా ఫీజులు దండుకోవడమే కాదు, ఫీజు కట్టలేదని పిల్లలపై జులుం చేస్తున్నాయి. ఫీజు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కాలేజీల నిర్వాకం కలకలం రేపుతోంది. విద్యను వ్యాపారంగా చూస్తున్న అలాంటి కాలేజీల గుర్తింపు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. మరోవైపు అసలే పరీక్షల టెన్షన్లో విద్యార్థులకు హై అలర్ట్ మరో పరీక్షగా మారింది. టెర్రర్ అలర్ట్ ప్రభావం ఇంటర్ పరీక్షలపై కూడా పడింది. ఉగ్రవాదులు మళ్లీ బాంబు దాడులకు పాల్పడొచ్చనే ఐబీ హెచ్చరికలతో రాష్ట్రమంతటా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో పరీక్షా కేంద్రాల దగ్గర కూడా హైటెన్షన్ ఏర్పడింది. తనిఖీలను దాటుకుని ఇన్ టైంలో పరీక్షా కేంద్రాలకు చేరడం మరో పరీక్షగా మారింది. 10 నిమిషాలు ఆలస్యమైతే ప్రపంచమే మునిగిపోయినంత హడావిడి చేసే ఎగ్జామినేషన్ అధికారులు ఈ సాధక బాధలను కాస్త అర్థం చేసుకోవాలని కోరుతున్నారు విద్యార్థులు, పేరెంట్స్. ఒక్క స్టూడెంట్ ని కూడా కింద కూర్చోబెట్టరాదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. కానీ అవి ఏ మేరకు ఆచరణలో ఉన్నాయో మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. అరకొర వసతులు, చీకటి గదులు, కరెంట్ కోత, ఉక్కపోతలతో అవస్థలు పడుతున్నారు విద్యార్థులు.